డాక్టర్ రజిత సుస్వాగతం. ఈపీఎం తిరుపతి యోగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రత్న అందరికీ స్వాగతం సుస్వాగతం. रामदास सर ఓకే రెడీ అందరూ చూడాలి. ఓకే రెడీ ఓకే वंदे मातरम वंदे मातरम. ముగ్గురిని పంపించి నోటి ద్వారా బయటకు తీసి నోట్లను క్లీన్ చేస్తున్నారు. ఏదైనా అందులో దీని సూత్రాన్ని ఏంటి అంటారు? సూత్రము అనగా దారము. కొందరు తెలియక దారాన్ని అటు లాగితే లోపల గాయాలు కావచ్చని లబ్బరి చెవులో వాడుతున్నారు. నిజానికి దీనికి జలనేది ఇది కూడా మన ఇంతకుముందు చెప్పిన ముక్కులో శానిటైజ్ కావడం వల్ల మాంసం పెరుగుతుంటుంది. మాంసము శ్వాస ఇబ్బంది అవుతుంటుంది. ఈ ప్రక్రియ చేస్తే రెండు నాసిక రంధ్రాలు శుభ్రపడి మన యొక్క శ్వాస కుడి నాసిక రంధ్రం నుంచి జలాన్ని పంపిస్తూ మన యొక్క శ్వాసను ఎడమ నాసిక రంధ్రం నుంచి వదులుతుంటారు. అప్పుడు ఆ శ్వాస ద్వారా ఆ నీరు బయటకు వెళ్ళిపోతుంది. దేవవానం యదా భూమే సంజనానుపాసతే. గాలి గమనిస్తుంది. స్టార్ట్. ఇప్పుడు మీరందరూ మళ్ళీ ఒకసారి దగ్గర తీసుకోండి. మళ్ళీ చాచండి. ఇప్పుడు లేచే విధానంలో లోపాలు పెట్టాలి. ఈ రెండు చేతులు ముందుకు పెట్టి ఒకసారి పైకి అందరూ వెళ్తాము. మెల్లిగా మీ శరీరం బలం అంతా మీ చేతులు వేసుకుంటారు. అది రాకపోచారు మనం చేసే. ఇప్పుడు మీ శ్వాసను చేయడానికి సమాధానం కిందికి ఇచ్చారు. శ్వాసను తీసి శ్వాసను వదులుకుంటూ ముందుకు తల ఉంచాలి. మీ గదవ మీ ఛాతీ భాగాన్ని తాగే విధంగా. ఇప్పుడు మళ్ళీ శ్వాసను తీసుకుంటూ ఎలా శ్వాసను తీసుకుంటూ మళ్ళీ వెనుకకు వెళ్ళాలి. తల ఇప్పుడు మళ్ళీ శ్వాసను వదులుతూ మళ్ళీ తల యథాస్థానానికి తీసుకురావాలి. మెల్లిగా తీసుకురావాలి. ఇప్పుడు భుజానికి ఆనే విధంగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు ఎడమ వైపు లాగుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ
మన అరచేయి బయట వైపు చూడాలి. స్ట్రేట్గా మిమ్మల్ని ఎన్ని చేయబడి లాగుతున్నట్టు స్ట్రేట్గా స్థానానికి రావాలి. మధ్యలోకి రావాలి, ఆగాలి, కిందికి రావాలి. తాగాలి. మీ చేతులు అంటే చేతులు తాగాలి, దగ్గరికి తాగాలి. మీ చెవిని తాకుంటూ వెనకకు వెళ్ళి చేశారు కదా. ఇప్పుడు అదే మళ్ళీ రివర్స్, ఇలా వెనకకు వెళ్తూ మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు భుజాల వరకు మనకు శరీరంలో, కానీ శరీరం స్ట్రేట్గా ఉంచాలి. చీరలో కూర్చున్నప్పుడు మనం ఎలా ఉంటాం కదా, చీరలో కూర్చుంటాం కదా, అలా కూర్చోవాలి. ఇప్పుడు శ్వాస వదులుకుంటూ మెల్లిగా నిలబడాలి. అన్ని భాగాలు కదలికొచ్చాయి. ఇప్పుడు మనం అపోజిట్గా ఎదురెదురుగా ఉంటాయి. అరచేతులు రెండు చేతులను కలపండి, నీళ్ళను కలపండి. అలానే శ్వాస చేసుకుంటూ పైకి పంపండి. నీళ్ళపై లేవగలుగుతారో అంతవరకు శ్వాసను ఆపి అలానే ఉండండి. మెల్లిగా శ్వాస వరకు మళ్ళీ ఆసనం ఎలా చేసాం అలా చేయాలి. చేతులు ముందుకు చాచాలి. మళ్ళీ చేతులు వదిలి తాడాసనం వల్ల సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్ డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మన ఎవరైతే ఆయుష్ డిపార్ట్మెంట్ అండ్ పద్ధతి శ్రీనివాస్ గారు చాలా ఉపయోగకరమైన ప్రోగ్రామ్ ఉండేది. ఎందుకంటే తను చెప్పినట్టు మనకి ఆరోగ్యంగా ఉండాలంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా మనం వ్యక్తిగతంగా శారీరకంగా ఆరోగ్యంగా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటేనే హెల్తీగా ఉంటాం అనేది దీని ముఖ్య ఉద్దేశము. సో మెయిన్ ఏంటంటే ప్రివెన్షన్. మనకి జబ్బులు రాకుండా ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్లో చాలా ఇబ్బందికరంగా తీసుకున్నాం చెప్పాలంటే కలుషితమైన గాలి, ఆహారము, నీరు, పాలు ప్రతి ఒక్కటి కూడా కలుషితం అయిపోయాయి. సో దీని నుండి మనము అంటే క్షేమంగా వాళ్ళు చెప్పినట్టు ఎక్కువ సంవత్సరాలు 100 years బ్రతకాలంటే డెఫినెట్గా మనం ఆరోగ్యపరంగా మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యోగా అనేది మెంటల్ పీస్, మనకి శరీరంలో ప్రతి ఒక్క ఆర్గాన్, ప్రతి ఒక్క అవయవం కూడా క్లీన్ అయ్యే అవకాశం ఉంటే శుభ్రపరచుకోవడం అనేది జరుగుతుంది దీని ద్వారా. సో ఇది చాలా ఉపయోగకరమైన అంశం మనకి మన జీవితంలో. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజే కాకుండా ప్రతిరోజు మన జీవితంలో ఒక పార్ట్గా మనం ఏదైతే జీవించాలనే ఉద్దేశంతో అంటే పనులు చేయాలి, జాబ్స్ కానీ ఏదైనా సరే మనం బ్రతకడానికి చేసే దాంట్లో ఫస్ట్ ఇంపార్టెన్స్ మనము యోగాకి, అలాగే మిగతా ఎక్సర్సైజెస్కి మనకు కావాల్సిన హెల్తీ లైఫ్ స్టైల్కి జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. మనము 25 తారీఖు మే నుండి దశాకు వెళ్తూ జరుపుతాము. ఈరోజు మెగా యోగా చేసుకుంటున్నాము. సో యోగా అనేది మనకి భారతీయ సంస్కృతి మనకు ప్రసాదించిన వరం. దీన్ని మనం అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళగలిగామంటే అదంతా మనందరం గర్వపడాల్సిన సందర్భం ఇది. ఇంత మంచి సాధన యోగాన్ని మనం అందరం ప్రతిరోజు మన దిన కార్యక్రమంలో భాగంగా చేసుకోవాలి. సో మనం ఏదైనా రోగాలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా అసలు రోగాలు అనేవి రాకుండా చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. యోగా అన్నది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడింది. మనిషి యొక్క ప్రధాన లక్ష్యం మనం ఆధ్యాత్మికంగా ఎదగడమే. సో దానికి మనం దీన్ని ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు దీన్ని సాధన చేసి దాని యొక్క అందమైన ఫలాలను అందుకోవాలని ఆశిస్తున్నాను. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇందాక మేడం గారు చెప్పారు, ఆరోగ్యంగా మా పార్టీ చేయడం కూడా చాలా మంచిది, బాగుంటుందని అనుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ రీజనల్ స్పోర్ట్స్ అండ్ రీజనల్ క్రీడా శాఖ నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు నేను చేసినటువంటి పనిగా సూత్రనేది ఒకటి జరగలేదు. దీనివల్ల లాభం ఏందయ్యా అనుకుంటే నాకు కూడా సైనస్ అయింది.
సైనస్ అనేది 3 రకాలు ఉంటుంది. దానిలో మనిషికి విపరీత నొప్పులు రావడం, దానిలో నీళ్ళు కావడం, ఇట్లా వంగగానే చాలా భూమి అనడం, దానికంటే చాలా ఇబ్బంది పెట్టేటువంటి అది. నేను డాక్టర్ గారికి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే తప్పకుండా ఇది సర్జరీ చేయాలి, నేను ఆపరేషన్ చేస్తేనే బాగుంటుంది సహాయించి. నేను మళ్ళీ తెలుసుకుంటే ఏమైందంటే కేవలం ఈ ఆపరేషన్ ద్వారా ఇది పూర్తి కాదు, మళ్ళీ సంవత్సరానికి 2 సంవత్సరాలతో రావడానికి అవకాశం ఉంది. అట్లా ఒక్కొక్కరు 3-4 సార్లు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఆలోచించినాను, మరి 2 సార్లు 3 సార్లు ఆపరేషన్ ₹1,00,000 అవుతాను, నేను ఏం చేయాలి అనుకున్నప్పుడు పతంజలికి సంబంధించినటువంటి ఏవైతే ఈ సైనస్ సంబంధించినటువంటి ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకుంటూ ఈ జలనేతి, ఈ సూత్రనేతి ఈ 2 చేసుకుంటూ, అలాగే ఏదైతే ప్రాణాయామంలో సుదీర్ఘమైనటువంటి బలమైనటువంటి శ్వాస ప్రక్రియలు ఏవైతున్నాయో దాని ద్వారా ఒక 2 నుంచి 3 నెలల్లో ఆ సైనస్ మొత్తం అయితే చాలా క్లియర్గా ఉన్నాం. ఇది దాని ఉన్నటువంటి శక్తి. అంతకుముందు నాకు అంటే సాధారణంగా నేను చెప్తున్నానంటే ఈ ఆయుష్ అనే పదంలో ఆయుర్వేదం ఉంది, అలాగే యునాని ఉంది, హోమియోపతి ఉంది, అలోపతి ఉంది, సిద్ధ ఉన్నది, ఇవన్నీ కలిపితే ఆయుష్. దాని ద్వారా చాలా రోగాలు తక్కువ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే అది ఎక్కువ ప్రచారం ఉండదు, మరి ఎందుకో నాకు కూడా అర్థం కాదు. దాన్ని మరి డాక్టర్స్ ఎవరైతే జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో అవసరం పడితే ఒక బోర్డు పెట్టి బయట వీలైనంత మటుకు ఆయుర్వేదం కూడా దీని ద్వారా రోగాలు నయం కావడానికి అవకాశం ఉంది. అందుకే ఆయుర్వేదంలో కూడా ఇప్పుడు అష్టాంగ యోగం పతంజలి గారు చెప్పినట్టుగా అష్టాంగ యోగం యమ నియమ ఆసన ప్రాణాయామ ధ్యాన ధారణ సమానం. అలాగే ఈ అష్టాంగ యోగం ఎట్లా ఉందో ఆయుర్వేదంలో కూడా 8 రకాలుగా వాళ్ళు విభజించి ఆయుర్వేద ప్రక్రియను డాక్టర్ ఎవరైతే ఇప్పుడు మన ధన్వంతరి అంటాం, ఆయన కదా మళ్ళీ ఇప్పుడు సమయం లేదు. ఈ రకంగా మనిషి ప్రతిరోజు చాలామంది నేను చూస్తూ ఉంటాం, వాకింగ్ చేస్తూ ఉంటాం. వాకింగ్ వల్ల లాభం వచ్చేది ఎంతనే అంటే 10% మాత్రమే. మిగతా 98% మీకు శరీరానికి అడిగిన టయానికి దగ్గర బంధువు ఎవరైనా అంటే ఒక తల్లి అందరూ, తండ్రి అందరూ, భార్య అందరూ, ఇంకోరు ఇంట్లో అందరూ. కానీ అసలైనటువంటి దగ్గర బంధువు ఎవరంటే మన శరీరం. మన శరీరం బాగుంది, మన శరీరాన్ని మంచిగా చూసుకుంటే 4 కాలాల పాటు మనం పని చేయగలుగుతాం, కుటుంబానికి న్యాయం చేయగలుగుతాం. మనమే రోగం అయిపోతే పిల్లలు ఎక్కడ పోతారు, మన అమ్మలు ఎక్కడ పోతారు. బట్ కుటుంబం గురించి ఆలోచించేవాడు. దయచేసి కుటుంబం గురించి ఆలోచించేవాడు. నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నేను కుటుంబ పెద్దగా నేను బాగుంటే మా కుటుంబం బాగుంటుందని అనుకునేవారు. తప్పకుండా యోగా చేయాలి. నేను 30 ఏళ్ళు ఉన్నా, 50 ఏళ్ళు ఉన్నా, 60 ఏళ్ళు ఉన్నా, నా వయసు 64 సంవత్సరాలు, నా వయసు 44 సంవత్సరాలు. 14 సంవత్సరాలు పంపించుకున్నారు. ఇప్పటికీ నాకు చదువుకున్న వాళ్ళందరూ పంపిస్తేనే మొత్తం ఇదైపోయారు, పంగిపోయారు. కొంతమంది అసలు వాళ్ళ మిలియనాల వాళ్ళు అనే పొజిషన్లో ఉన్నాను. అదే నాకు కాలేజీ చదివినటువంటి